హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. ఈరోజు వీడియోలో టమోటా బాత్ చూపిస్తానండి. చాలా ఈజీగా రుచిగా తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా తినొచ్చండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపు అంతా కొంచెం దోరగా వేపుకోవాలండి. మీడియం సైజు ఆనియన్ ఒక్కటి తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దోరగా వేపుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఇలా వేపుకొని చిన్నవైతే 2 టమాటాలు, పెద్దదైతే 1 టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. పావు స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ ఉప్మాకి రుచి తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ వేపుకోండి. ఇలా వేపుకొని పైన ప్లేట్ పెట్టేసి కొంచెం టమాటాలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇలా ప్లేట్ తీసుకొని కొంచెం టమాటాలని మ్యాష్ చేసుకున్నట్టు కొంచెం గెంటితో ఇలా అనుకొని సగం కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఈ ఉప్మా రవ్వలో ఉండే పచ్చిదనం అంతా పోయి ఉప్మా రవ్వ బాగా వేగితే మంచి వాసన వస్తుందండి. అప్పటి వరకు బాగా వేపుకోండి. 2-3 నిమిషాల సేపు వేపుకొని రవ్వ తీసుకున్న కప్పుతోనే 1కి 3 లెక్క నీళ్ళు వేసుకొని అంటే 1.5 కప్పు వేసుకొని మరిగించుకున్నానండి. మరిగిన నీళ్ళు రవ్వలో పోసుకొని ఉండలు ఎక్కడా లేకుండా రవ్వలోకి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒకసారి మీరు రుచి చూడండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకొని కలుపుకోవాలండి. చూసాను సాల్ట్ సరిపోలేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా ఇలా బాగా కలిసే విధంగా సాల్ట్ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి 2-3 నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టుకొని స్టవ్ని చూడండి బాగా దగ్గర పడిపోయింది. రవ్వ కానీ బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరిగేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదంతా ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకొని ప్లేట్లో తీసుకుంటే వేడివేడిగా టమోటా బాత్ తయారైపోయిందండి. ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను. దీంట్లోకి పొడైనా చట్నీ అయినా దేనితైనా తినొచ్చు. ఈ టమాటా బాత్లోకి పంచదార కూడా వేసుకొని తినొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కానీ ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.